ఆర్యన్ మరియు చిన్న నీలి గ్రహం. ఒక గ్రామంలో ఆర్యన్ అనే ఓ తెలివైన బాలుడు ఉండేవాడు. అతనికి రాత్రి ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు అంటే విపరీతమైన ఆసక్తి. ప్రతి రాత్రి అతడు తన ఇంటి మెట్టిమీదకి వెళ్లి చిన్న టెలిస్కోప్తో ఆకాశాన్ని తిలకించేవాడు. అతడు భూమికి బయట ఉన్న ప్రపంచాలను ఊహించుకునేవాడు. ఒక రాత్రి ఆకాశంలో అతడి కన్ను ఓ నీలం రంగు కాంతి మీద పడింది. అది నెమ్మదిగా కదులుతోంది. అది నక్షత్రం కాదు, విమానం కూడా కాదు. ఒక్కసారిగా విష్. ఒక ప్రకాశవంతమైన బంతి ఆకాశం నుండి జారుకుంటూ అతని తోటలోకి దిగింది. ఆర్యన్ పరుగెత్తుతూ బయటకు వెళ్లాడు. అక్కడ ఏముంది తెలుసా? ఒక చిన్న నీలి గ్రహం బంతిలా తేలుతూ ఉండింది. ముచ్చటైన పరిచయం. హలో, మృదువైన స్పందనతో నిండిన స్వరం వినిపించింది. నేను ప్లూటో జూనియర్. చాలా దూరమైన తారకగోడ నుంచి వచ్చిన చిన్న గ్రహం. నేను తప్పిపోయాను. ఆర్యన్ ఆశ్చర్యంతో చూశాడు. ఓ, నిజంగా మాట్లాడే గ్రహమా? ప్లూటో జూనియర్ తల ఊపాడు. నాకు నా ఇంటి దారి తెలుసుకోవాలి. నీవు నాకు సహాయం చేస్తావా? ప్రయాణం ప్రారంభమైంది. ఆర్యన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. మంచి మాట. వెళ్దాం. గ్రహం ఒక్కసారిగా ప్రకాశించింది. ఆర్యన్ ఎగిరిపోయాడు. అతడు ఖగోళంలోకి ప్రయాణం చేశాడు. చంద్రుడి పక్కన పోయారు. మంగళగ్రహాన్ని చూశారు. శనిగ్రహపు ఉంగరాలను దగ్గరగా చూశారు. ప్రయాణంలో ఆర్యన్ అడిగాడు, నీవు ఎందుకు ఇంత చిన్నగా ఉన్నావు? ప్లూటో జూనియర్ కొంచెం బాధతో అన్నాడు, ఇతర గ్రహాలు నన్ను నిజమైన గ్రహం కాదు అంటారు. నేను చిన్నవాడిని కాబట్టి. ఆర్యన్ చిరునవ్వుతో అన్నాడు, పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. భూమి తన చంద్రుడిని ఎంతో గర్వంగా చూస్తుంది. కాని అతడు నీకన్నా చిన్నవాడు కదా. నమ్మకమే వెలిగిస్తుంది. అది విన్న ప్లూటో జూనియర్ కొంచెం మరింత ప్రకాశించాడు. తర్వాత వారు చిన్న గ్రహాల సమూహం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ అతని కుటుంబం ఉంది. ప్లూటో జూనియర్ కిరణ్ వైపు తిరిగి అన్నాడు, నీవు నన్ను నమ్మావు. నన్ను గుర్తుపెట్టుకున్నావు. అందుకే నా వెలుగు తిరిగి వచ్చింది. ఆర్యన్ నవ్వుతూ అన్నాడు, నీవు నీతరంగా ఒక గ్రహమే. ఎవరూ నిన్ను తగ్గిపెట్టలేరు. ఆ మాటలతో ప్లూటో జూనియర్ ఆర్యన్ను తేలికగా కౌగిలించుకుని గ్రహ శైలిలో తిరిగి అతని తోటలోకి తేలిపించాడు. స్వప్నమా? నిజమా? ఆర్యన్ మెలకువతో లేచినప్పుడు అతడికి అనిపించింది ఇది కలై ఉండొచ్చేమో. కాని గడ్డి మీద ఒక ప్రకాశించే నీలం రాయి కనిపించింది. చిన్న గ్రహ హృదయంలా నిశ్శబ్దంగా ప్రేమతో మెరిసింది. నీతి, చిన్నవారైనా విశ్వంలో తమ స్థానం ఉంటుంది. నీవు నిన్ను నీవు నమ్మితే నీ వెలుగు ఎప్పటికీ మాసదు.